బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదిక మీద ఉన్న మన విజయభాస్కర్ రెడ్డి గారికి, మన మాస్టర్స్కి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. మరి అలానే పత్రిజీ గారు కూడా 40 సంవత్సరాలు ఎంతో కృషి చేసి కొన్ని కోట్ల జీవుల్ని కాపాడి కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. మరి ఎన్నో శాకాహార ర్యాలీలు, మరి ఎన్నో ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించి పిఎంసి ఛానల్ కూడా స్థాపించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. కాబట్టి మన ఆనంద్ గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ పిఎంసి ఛానల్ని మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత పత్రిజీ శక్తి స్థల్ని, తర్వాత మన గ్రామాలలో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మన ఫిబ్రవరిలో మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం, పిరమిడ్ సేవాదలని. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మరి అద్భుతంగా మంచి స్పందన ఉంది మనకి. ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మీ జిల్లాలలో, మండలాలలో, గ్రామ స్థాయిలో ఇంటింటికి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ అద్భుత శక్తిని మీరు ప్రచారం చేయడం కోసం పిఎంసి ఛానల్ చూడమని చెప్పండి, పిఎంసికి సపోర్ట్ చేయమని చెప్పండి. పత్రిజీ శక్తి దగ్గరికి వెళ్ళండి, కొత్త వాళ్ళని తీసుకెళ్ళండి పత్రిజీ శక్తి స్థలకి. మన వాళ్ళందరూ, పాత వాళ్ళందరూ కర్తాలు పోయి వస్తేనే పిరమిడ్ మాస్టర్ అవుతారు. కాబట్టి ప్రతి కొత్త వాళ్ళని మీరు ఒక వెహికల్ తీసుకొని, లేకపోతే ఆడవాళ్లకు ఫ్రీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని. కాబట్టి చక్కగా మీరందరూ ఒక పుట్టింటికి వెళ్ళినట్టు, మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చక్కగా ప్రతి ఒక్క నెల పత్రిజీ శక్తి స్థలికి వెళ్ళిరండి, పిఎంసి చూడమని చెప్పండి. మీ గ్రామంలో, జిల్లాలో, మండలాలలో ప్రచారం ఎక్కువ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మందికి తెలియపరిచిన వాళ్ళు అవుతాం. పత్రికారు ఏమంటారంటే 1 గంట కూర్చొని ధ్యానం చేస్తే 1 ఏనుగు బలం అంటారు, ఒక కొత్త వాళ్ళకి ధ్యానం చెప్తే 1000 ఏనుగుల బలం అంటారు. కాబట్టి మనం 1000 ఏనుగుల బలం పొందాలంటే, ప్రతి ఒక్కరికి మనం ధ్యాన ప్రచారం చేయాలంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మనం వెళ్తూనే ఉండాలి. మేము ఖమ్మంలో అలా స్టార్ట్ చేసాం. కొత్తగా కూడా ఖమ్మం జిల్లా నుంచి చల్లా శ్రీనివాసరావు గారని పిరమిడ్ సేవాదళ అధ్యక్షుడు కూడా నిలబెట్టడం జరిగింది, ఎన్నిక చేయడం జరిగింది. దానికి మా టీం అంతా ఉన్నారు. మన జ్యోతి మేడం, మరి టీచర్ జ్యోతి మేడం, మరి ఇంకో కొత్తగా ఒక బాబు వచ్చాడు గోపాలకృష్ణ అని. మరి ఎంతో మంది అద్భుతంగా ప్రచారానికి వస్తున్నారు. ఒక 20 మంది కొత్త వాళ్ళు, లేటుగా వచ్చిన వాళ్ళే లేటెస్ట్గా వస్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళతో మనం ప్రచారం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి.